Swami realizes that his friendships with Somu, Shankar and the P are not meaningful to him outside of school. స్వామి గ్రహించాడనమాట తన యొక్క స్నేహం అనేటువంటిది సోము, శంకర్, పి అనేటువంటి వారితో స్కూల్ పాఠశాల బయట ప్రాంతంలో ఉండటం అనేటువంటి దానికి ఒక అర్థం లేదు అనేది గ్రహించాడు. హిస్ ఫ్రెండ్షిప్స్ విత్ మనీ అండ్ రాజ్యం ఆర్ మోర్ హ్యూమన్. ఇంకా తన యొక్క స్నేహం మనీతో రాజ్యంతో ఉన్నప్పుడు మాత్రం చాలా మంచిగా అతనికి అనిపిస్తూ ఉందన్నమాట. సో మానవత్వం కలిగినటువంటిదిగా అనిపిస్తూ ఉంది. అండ్ ద త్రీ స్పెండ్ నియర్లీ ఆల్ ఆఫ్ ద టైమ్ టుగెదర్ విత్ స్కూల్ అవుట్. ఇంకా వాళ్ళిద్దరూ చాలా సమయం పాఠశాల బయట మాత్రమే వారు నివసిస్తూ ముగ్గురు కూడా కలిసి ఉండేవారు అనమాట. చాలా సమయాన్ని వారు గడిపేవారు. వితౌట్ స్కూల్ టు వరీ అబౌట్. ఇంకా స్కూల్లో ఉండి భయపడాల్సిన అవసరం లేకుండా స్వామి వాంట్స్ ఏ హూప్ టు ప్లే విత్ మోర్ దాన్ ఎనీథింగ్. స్వామి ఏమనుకున్నాడు అంటే హూప్తో ఆడుకోవాలి అని చెప్పి అనుకున్నాడు అనమాట. హూప్ అంటే ఒక రౌండ్గా ఉండేటువంటిది అనమాట. సో దాంతో ఆడుకుంటూ ఉంటారు. దాన్ని ఇట్లా ఇట్లా తిప్పుతా కింద దించడం, సో అలా ఆడుకునేటువంటిది ఉందన్నమాట. సో దాంతో ఆడుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. థింగ్స్ కాన్స్టెంట్లీ అబౌట్ గెటింగ్ వన్. సో చాలా ఖచ్చితంగా నాకు ఒకటి ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచించడం, ఒకటి పొందుకుంటే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. హీ టెల్స్ ఏ కోచ్ మ్యాన్ అబౌట్ హిస్ విష్. అక్కడ ఉన్నటువంటి ఆ కోచ్ మ్యాన్ ఎవరైతే ఆడిస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట, నాకు అతను కావాలి అని చెప్పి. అండ్ ద కోచ్ మ్యాన్ క్లెయిమ్స్ దాట్ హీ కెన్ గెట్ స్వామి ఏ హూప్ క్విక్లీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ 5 రూపీస్. నువ్వు 5 రూపాయలు అయితే నాకు ఇచ్చావంటే ఖచ్చితంగా నేను నీకు హూప్ అనేటువంటిది ఇస్తాను, 5 చెప్పాడనమాట. త్వరగా ఇస్తాను అని చెప్పి చెప్పాడు. స్వామి కెన్ బేర్లీ ఇమాజిన్ హ్యావింగ్ దట్ మచ్ మనీ. అమ్మో అంత డబ్బు నాకు ఎక్కడ నుండి వస్తుంది అని చెప్పి ఊహించాడు. బట్ ద కోచ్ మ్యాన్ సేస్ దట్ హీ హ్యాస్ ఏ వే ఆఫ్ కన్వర్టింగ్ కాపర్ కాయిన్స్ ఇంటూ సిల్వర్. ఇంకా అప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, సరే నీ దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర రాగి నాణ్యాలు ఉన్నా పర్వాలేదు, వాటిని తీసుకొచ్చి మనం వెండి నాణ్యాలుగా మార్చొచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట. సో ఆల్ స్వామి నీడ్స్ టు డూ ఈజ్ బ్రింగ్ హిమ్ 6 పైస్. ఇంకా స్వామి ఏం చేయాలి అంటే ఒక 6 పైసలు తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. స్మాల్ డినామినేషన్ అంటే చాలా తక్కువ. టు స్టార్ట్ ద ప్రాసెస్. అతను చేయాలన్నటువంటి పెద్ద పనికి ఇదే ఒక చిన్న మొదలనమాట. టు స్టార్ట్ ద ప్రాసెస్, దాన్ని మొదలు పెట్టడం కోసం స్వామి ఈజ్ కన్విన్స్డ్ ఆఫ్ ద కోచ్ మ్యాన్స్ ప్లాన్ అండ్ ఇమీడియట్లీ బిగిన్స్ ట్రైంగ్ టు ఫైండ్ 6 పైస్. ఇంకా అతను ఏం చేశాడు అంటే, సరే కోచ్ మ్యాన్ చెప్పింది అంతా కూడా బాగానే ఉంది కదా, ఈ ప్రణాళికను మనం నెరవేరుద్దాము అని చెప్పి ఇంకా వెంటనే 6 పైసలు ఎలా సంపాదించాలి అని చెప్పి దానికోసం ప్రారంభించాడు అనమాట, ప్రయాసపడటం ప్రారంభించాడు. ఇట్స్ ద కోచ్ మ్యాన్ సేస్ హీ నీడ్స్ విత్ ఇన్ 6 hours. ఓకే 6 గంటల్లోగా నువ్వు ఆ యొక్క 6 పైసలు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు కోచ్ మ్యాన్ స్వామికి. యాస్ ఇస్ గ్రానీ ఫస్ట్. ముందెళ్ళి వాళ్ళ మామగారిని అడిగాడు. బట్ షీ హాస్ నో మనీ టు గివ్ హిమ్. ఆమె దగ్గర పాపం డబ్బులు లేవు ఇతనికి ఇవ్వడం కోసం. ఈవెన్ దో షీ వాంట్స్ టు, తనకి ఇవ్వాలని ఉన్నా సరే తన దగ్గర డబ్బులు లేవు. స్వామిస్ మదర్ అండ్ ఫాదర్ ఆల్సో రిఫ్యూజ్ హిస్ రిక్వెస్ట్. స్వామి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి ఏమాత్రం కూడా అంగీకరించలేదు. అనేబుల్ టు ఫైండ్ ఎనీ కాయిన్స్ ఇన్ హిస్ హౌస్. అతని యొక్క ఇంట్లో ఎటువంటి నాణ్యాలు లేకపోయేసరికి హీ రిమెంబర్స్ దట్ ఎబెనేజర్ క్లెయిమ్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ దోస్ హూ ప్రే టు హిమ్. ఎబెనేజర్ గారు వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాట అతనికి గుర్తొచ్చింది అనమాట. ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసి ఏదైనా అడిగితే దేవుడు ఇస్తాడు అని చెప్పి ఆ ఎబెనేజర్ చెప్పారు కదా. సో ఎందుకు నేను అలా చేయకూడదు అనుకున్నాడు. ఇఫ్ హీ మైట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ మ్యాజిక్. ఒకవేళ దేవుడు నా కోసం ఒక అద్భుతాన్ని చేస్తాడేమో అని చెప్పి అనుకున్నాడు స్వామి. ఈ గ్యాదర్ 6 పెబుల్స్. అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నటువంటి 6 గులకరాళ్ళని తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. అండ్ పుట్స్ దెమ్ ఇన్ ఏ బాక్స్ విత్ శాండ్. వాటిని ఒక డబ్బాలో వేశాడు, ఇసుక కూడా వేసి ఈ గులకరాళ్ళను పెట్టాడు. దెన్ ప్రేస్ ఓవర్ దెమ్ ఇన్ ద రూమ్. వాటి పైన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వేర్ హిస్ ఫ్యామిలీ కీప్స్ ఇమేజెస్. ఎక్కడైతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మరి వాళ్ళ దేవుడు పటాలు ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ గాడ్స్ అండ్ ఐడియల్స్, ఆ దేవుడి యొక్క పటాలు అట్లాగే విగ్రహాలు పెట్టారో అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హీ డిసైడ్స్ టు వెయిట్ ఫర్ ½ an hour. ఇంకా అతను ఒక అరగంట సేపు ఎదురు చూద్దామని చెప్పి అనుకున్నాడు. బట్ ఓన్లీ లాస్ట్ 10 minutes బిఫోర్ ఓపెనింగ్ ద బాక్స్. కానీ అరగంట సేపు అతను ఉండబట్టలేక 10 నిమిషాలకే ఆ యొక్క పెట్టెని తెరిచి చూశాడు. హీఈస్ అట్ ఫస్ట్ ఎంరేజ్డ్. ఓకే సో అతనికి చాలా కోపం వచ్చింది ముందు. టు ఫైండ్ పెబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాయిన్స్. అతనికి డబ్బులు ఏమి రాలేదు కానీ, నాణ్యాలు ఏమి లేవు కానీ ఇంకా గులకరాళ్ళే అందులో ఉండేసరికి అతనికి బాగా కోపం వచ్చింది. బట్ దెన్ హీ బికమ్స్ అఫ్రైడ్. తర్వాత అతనికి కోపం వచ్చింది దట్ ద గాడ్స్ విల్ పనిష్ హిమ్ ఫర్ హిస్ యాంగర్. అమ్మో నేను ఇంత కోపం తెచ్చుకుంటే దేవుడు నాకు ఏదైనా శాపం ఇస్తారేమో అని చెప్పి భయపడ్డాడు. అండ్ ఇన్స్టెడ్ బరీస్ ద బాక్స్ రెవరెంట్లీ. ఇంకా తర్వాత ఏం చేశారంటే చాలా భక్తిపూర్వకంగా చాలా జాగ్రత్తగా ఆ యొక్క పెట్టెను అక్కడ పెట్టేశాడు అనమాట. అక్కడ పెట్టేసి స్వామి డిపార్ట్స్ ఫర్ మనీస్ హౌస్. ఇంకా తర్వాత స్వామి ఏం చేశాడు అంటే మనీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాడు. అరైవ్స్ టు ఫైండ్ ఏ లార్జ్ ఇంపోజింగ్ మ్యాన్. మనీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. వెళ్ళగానే అక్కడ చాలా పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాడనమాట. సో అతను చాలా పెద్దగా ఉన్నాడు, తలుపు దగ్గర నిలబడ్డాడు. హూ ఇనీషియల్లీ ఫ్రైటన్స్ హిమ్. అతను భయపెట్టాడు అనమాట. బట్ టర్న్స్ అవుట్ టు బి మనీస్ అంకుల్. అతను ఎవరు అంటే మనీ వాళ్ళ బాబాయ్ అనమాట, బాబాయో మామయ్యో ఎవరో. స్వామి ఆసెస్ మనీ టు లెండ్ హిమ్ 6 పైస్.
ఇంకా స్వామి మనీని అడిగాడు, నాకు 6 పైసలు కావాలని చెప్పి. బట్ మనీ హ్యాస్ నో మనీ, మనీ దగ్గర కూడా డబ్బులు లేవు. బట్ రిఫ్యూజెస్ టు లుక్ త్రూ హిస్ అంకుల్స్ పొజెషన్స్. సరే మా యొక్క అంకుల్ దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి, అతని దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూడటం ప్రారంభించారు. 2 weeks later, 2 వారాల తర్వాత స్వామి గోస్ టు రాజం. తర్వాత స్వామి రాజం దగ్గరికి వెళ్ళాడు అండ్ ఆస్ టు బారో ఏ పోలీస్మెన్. తర్వాత వాళ్ళ ఇంటి బయట ఉన్నటువంటి పోలీస్ మ్యాన్ అడగాలి అని చెప్పి అనుకున్నాడు, సేయింగ్ దట్ ద కోచ్ మ్యాన్ రాబ్డ్ హిమ్. ఓకే, సో తర్వాత కోచ్ మ్యాన్ అడిగాడు అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత రాజంకి అర్థమైంది, ఓహో ఇతను డబ్బులు అడుగుతున్నాడు స్వామి దగ్గర అని చెప్పి రాజం అర్థం చేసుకున్నాడు. రాజం సజెస్ట్ అటాకింగ్ ద మ్యాన్, బట్ స్వామి సేస్ దట్ హీ ఈస్ ఫ్రైటెన్ టు కన్ఫ్రంట్ హిమ్. సో ఏం చెప్తాడు అంటే, సరే వెళ్ళి మనం అతన్ని అటాక్ చేద్దాము, అతను అడుగుదాం పదా అని చెప్పి రాజం అంటాడు. కానీ స్వామి ఏమంటాడంటే భయపడతాడు అనమాట, అమ్మో అతను నేను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి భయపడతాడు. స్వామి దెన్ కన్ఫెసెస్ టు రాజం. తర్వాత స్వామి రాజంకి చెప్తాడనమాట దట్ హీ ఎండెడ్ అప్ గివింగ్ ద కోచ్మెన్ 12 pice ఆఫ్టర్ బీయింగ్ టోల్డ్ దట్ 6 was not enough. ఇంకా ఏం చెప్పాడంటే 6 coins సరిపోవు, 6 నాణాలు సరిపోవు, నువ్వు 12 నాణాలు ఇవ్వాలి అన్న విషయాన్ని చెప్పాడు అన్న దాన్ని కూడా స్వామి రాజంకి చెప్తాడు. ఫైనల్లీ హీ మెన్షన్స్ దట్ ద కోచ్మెన్స్ యంగ్ సన్ మేక్స్ ఫేసెస్ అండ్ థ్రెటన్స్ హిమ్. ఓకే, సో తర్వాత చివరికి ఏం చెప్పాడు అంటే, కోచ్ మ్యాన్ వాళ్ళ ఆయనకి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, అతను కొన్ని ముఖాలు అనేటువంటివి చేసుకొని వాటి ద్వారా భయపడుతున్నాడు అని చెప్పి స్వామి రాజంకి చెప్పాడు. వెన్ ఎవర్ హీ ట్రైస్ టు గో టు ద కోచ్ మ్యాన్స్ హౌస్, ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తాడో వెళ్ళినప్పుడల్లా ఆ ఫేస్ మాస్కులు పెట్టుకొని నన్ను భయపడుతున్నాడు అన్న విషయాన్ని రాజంకి స్వామి చెప్పాడు. ద నెక్స్ట్ డే స్వామి అండ్ మనీ గో టు ద కోచ్ మ్యాన్స్ హౌస్. తర్వాత స్వామి మనీ కలిసి కోచ్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాజం హ్యాస్ మేడ్ ఏ ప్లాన్ ఫర్ మనీ టు బీ ఫ్రెండ్ అండ్ దెన్ కిడ్నాప్ ద కోచ్ మ్యాన్ సన్. ఓకే, సో తర్వాత రాజం ఏం చెప్పాడు అంటే, సరే మనం ఒక ప్రణాళిక చేద్దాం. అదేంటి అంటే, మనీ నువ్వు నేను కలిసి అక్కడికి వెళ్దాము, వెళ్ళి అక్కడ ఆ కోచ్ మ్యాన్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతనితో మంచిగా స్నేహపూర్వకంగా ఉండి అతని తర్వాత మనం కిడ్నాప్ చేద్దాము. విత్ స్వామి గోయింగ్ అలాంగ్ టు పాయింట్ అవుట్ ద కరెక్ట్ హౌస్. తర్వాత స్వామి ఇంకా వాళ్ళందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఆ కోచ్ మ్యాన్ ఇల్లు ఎక్కడో దాన్ని పట్టుకున్నారు. ఆన్ ద వే స్వామి గెట్స్ ఫ్రైటెడ్. వెళ్ళే దారిలో స్వామికి చాలా భయం వేసింది. అండ్ టెల్స్ మనీ దట్ ద కోచ్ మ్యాన్ రిటర్న్ ద మనీ. ఓకే, మనీకి ఏం చెప్పాడు అంటే, కోచ్ మ్యాన్ నాకు డబ్బులు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పాడు. మనీ డజంట్ బిలీవ్ హిమ్. మనీ ఆ మాటలేం కూడా నమ్మలేదు, భయపడతా ఏమన్నా అవుద్దేమో అని చెప్పి స్వామి ఇలా చెప్తున్నాడు అని చెప్పి మనీ స్వామి మాటలు నమ్మలేదు. అండ్ ఇన్సిస్ట్ ఆన్ కంటిన్యూయింగ్ విత్ ద ప్లాన్. సరే మనం ఇంక ఈ ప్లాన్ ప్రకారం వెళ్దాం పదా అని చెప్పి అతన్ని ప్రోత్సహించాడు. స్వామి పాయింట్స్ అవుట్ ద హౌస్. స్వామి వెళ్ళి ఇగో అదే ఇల్లు అని చెప్పి చూపించాడు. అండ్ మనీ డిసైడ్స్ ఎట్ ద లాస్ట్ మినిట్. మనీ చివరి క్షణంలో ఏమి నిర్ణయించుకున్నాడు అంటే, దట్ స్వామి షుడ్ కమ్ టు ద డోర్ విత్ హిమ్. అతనితో పాటు ఆ ఇంటి తలుపు దగ్గర వరకు కూడా స్వామి రావాలి అని చెప్పి మనీ నిర్ణయించాడు. అవుట్ సైడ్ ద హౌస్ మనీ హిట్ స్వామి. బయట స్వామిని మనీ కొట్టాడనమాట. అండ్ ఎల్స్ ఎట్ హిమ్, అరవడం ప్రారంభించాడు. అంటిల్ ఏ క్రౌడ్ గ్యాదర్స్. చాలా మంది జనాలు వచ్చి అక్కడ గుంపు కూడే వరకు కూడా అలాగే చేశాడు, ఇంక్లూడింగ్ ద కోచ్ మ్యాన్ సన్. మనీ టెల్స్ ద క్రౌడ్ దట్ స్వామి ఈజ్ ఎ స్ట్రేంజర్. మనీ ఏం చెప్తాడంటే, అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఈ స్వామి ఎవరో మాకు తెలియదు అని చెప్పి చెప్తాడు. హూ హ్యాస్ డిమాండెడ్ మనీ ఫ్రమ్ హిమ్. అతను మా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు అన్న విషయాన్ని జనాలు చెప్తాడు. అండ్ ద కోచ్ మ్యాన్ సన్ సేస్ దట్ స్వామి షుడ్ బి సెంట్ టు జైల్. అక్కడ ఉన్నటువంటి కోచ్ మ్యాన్ వాళ్ళ కొడుకు ఏం చెప్తాడు అంటే, స్వామిని అసలు జైల్లోకి తీసుకెళ్ళి పడేయాలి అని చెప్పి చెప్తాడు. స్వామి టర్న్స్ అండ్ కన్ఫ్రంట్స్ ద సన్. స్వామి ఏం చేస్తాడంటే ఇంకా చివరికి వెళ్ళి తిరిగి ఆ కోచ్ మ్యాన్ సన్ని ఎదుర్కొంటాడు. అబౌట్ ఈజ్ మిస్సింగ్ మనీ దట్ ద కోచ్ మ్యాన్ టుక్. నా డబ్బులు అన్నీ కూడా మీ నాన్న తీసుకున్నాడు కదా, ఆ మనీ ఏవి అని చెప్పి అడుగుతాడు. బట్ మనీ ఇంటరప్ట్స్ బై ఆఫరింగ్ ద బాయ్ ఏ టాయ్ టాప్. ఇంకా తర్వాత మనీ మధ్యలో వెళ్ళి ఆ పిల్లాడికి ఒక బొమ్మను ఇస్తాడు. అండ్ ప్రామిసింగ్ హిమ్ ఏ బిగ్గర్ వన్ ఇఫ్ హీ లీవ్స్ విత్ దెమ్. నువ్వు కనుక మాతో వచ్చావంటే ఎందుకంటే పెద్ద బొమ్మని మేము నీకు ఇస్తాము అని చెప్పి మనీ ఆ కోచ్ మ్యాన్ కొడుక్కి చెప్తాడు. ద బాయ్ అగ్రీస్. ఆ పిల్లాడు దానికి ఒప్పుకుంటాడు. బట్ దెన్ రన్స్ బ్యాక్ ఇన్ టు హిస్ హౌస్ విత్ ద టాప్. తర్వాత వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు ఆ బొమ్మను తీసుకొని. మనీ నాక్స్ ఆన్ ద డోర్. మనీ వెళ్ళి తలుపు కొడతాడు. అండ్ ద కోచ్ మ్యాన్స్ నైబర్ వైలెంట్లీ. ఇంకా అలా కొట్టేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ కోచ్ మ్యాన్ పక్కన ఉన్న పొరుగు వారు అందరూ కూడా హింసాత్మకంగా వస్తారనమాట. స్వామి దగ్గరకు వస్తారు, అతను కొట్టాలనేటువంటి స్వామి మనీ దగ్గరకు వస్తారు ఫ్రమ్ ద నైబర్హుడ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి థ్రోయింగ్ రాక్స్, వాళ్ళ మీద రాళ్ళు ఇసురుతారు. అండ్ చేజింగ్ దెమ్ విత్ డాగ్స్. వాళ్ళ వెనకాల కుక్కలు వేసుకొని పరిగెడతా వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు.